ఎన్నో ఏళ్లుగా రామభక్తులు ఎదురు చూస్తున్న మహత్తర ఘట్టం ఎట్టకేలకు ఆవిష్కృతమైంది. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం సమగ్ర అభివృద్ధి పనులు అధికారికంగా ప్రారంభమయ్యాయి. మొత్తం 351 కోట్ల ప్రణాళికలో తొలి విడతగా 200 కోట్లతో కీలక పనులు మొదలయ్యాయి. తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం సమగ్ర అభివృద్ధి పనులకు ఇప్పుడు కార్యరూపం దాల్చింది. దేవస్థానం అర్చకులు వేద మంత్రోచ్చరణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, కలెక్టర్ అంకిత్ కొబ్బరికాయ కొట్టి అభివృద్ధి పనులను లాంఛనంగా ప్రారంభించారు. పనుల నాణ్యతకు ప్రాధాన్యత ఇస్తూ నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఈ అభివృద్ధి ద్వారా ఆలయ పరిసరాల్లో భక్తులకు మెరుగైన సౌకర్యాలు, విశాలమైన క్యూ లైన్లు, అత్యాధునిక మౌలిక వస్తువులు అందుబాటులోకి రానున్నాయి. రాబోయే గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకొని ఈ పనులు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు.